అందరికీ స్వాగతం. ఈ పాఠంలో యత్వసంధి గురించి తెలుసుకుందాం. ముందుగా యత్వసంధి సూత్రం. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. సూత్రం మరోసారి చూద్దాం. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఇక్కడ వైకల్పికము అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఏమ్యాదుల అంటే ఏమి, మరి, కి, అది, అవి, ఇది, ఇవి, ఏది అనునవి. అలాగే ఇత్తు అనగా హ్రస్వమైన ఇకారము. దీనికి ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. దీనికి ఉదాహరణ చూద్దాం. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే, ఏమి మీలోని ఇకారము, అయ్యేలోని అకారము కలిసి ఏమయ్యే, మాకి అకారమే వచ్చింది. అంటే ఇక్కడ ఇకారం అనేది మాయమైంది. దానివలన ఇది ఇకార సంధి. అదేవిధంగా అత్వసంధి, ఉత్వసంధి కూడా ఏ శబ్దం అయితే అంటే ఈ కానీ, ఆ కానీ, ఊ కానీ ఏదైతే మాయమైతే అదే సంధి, మనం తేలిగ్గా గుర్తుంచుకోవడానికి. ఇదే విధంగా ఈ ఇత్వసంధికి సూత్రంలో ఇంకో 2 అంశాలు ఉన్నాయి. అవి చూద్దాం. మొదటిది క్రియాపదంబులిత్తునకు క్రియాపదంబులిత్తునకు సంధి వైకల్పికముగా జరుగుతుంది. సంధి వైకల్పికముగా జరుగుతుంది. జరుగుతుంది. దీని అర్థం ఏమిటి అంటే వచ్చిరి ప్లస్ అప్పుడు కలిపితే వచ్చిరి అప్పుడు. లేదా వచ్చిరప్పుడు. ఇది సంధి జరగనిది, ఇది సంధి జరిగేది పదం. వచ్చిరి ఎప్పుడు, ఇక్కడ ఇకారము అకారము కలిసి వచ్చిరి ఎప్పుడు. ఇక్కడ సంధి జరగలేదు, అందుకని రి, య అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ సంధి జరిగింది, అందుకే రి అకారంతో తీసుకుని రా వచ్చిరప్పుడు పదం ఏర్పరిచింది. ఇది క్రియాపదం. వచ్చిరి రావడం, పోవడం ఇవన్నీ కూడా క్రియాపదాలు. రెండో అంశము త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. ఇత్తునకు సంధి లేదు. ఇక్కడ త్వార్థము అంటే భూతకాలంలో అసంపూర్తిగా జరిగిన
పనులను తెలిపే క్రియలను క్రియార్థం అంటారు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే వచ్చి ప్లస్ ఇచ్చెను. వచ్చి ఇచ్చెను. ఇక్కడ వచ్చి ఇకారము, ఇచ్చెను ఇకారము, ఇవి రెండు కలిసి వచ్చి ఇచ్చెను. అదేవిధంగా ఉన్నాయి. వచ్చి అలాగే ఉంది, ఈ వచ్చింది. ఇక్కడ సంధి జరగలేదు. ఇక్కడ త్వార్థంబైన ఎత్తునకు అంటే ఈ విధంగా ఎదురు కనుక కలిస్తే సంధి లేదు. అంటే ఇక్కడ వచ్చి ఇచ్చెను అనే పదం రాదు, వచ్చి ఇచ్చెను అనే పదం మాత్రమే వస్తుంది. ఇక్కడ వచ్చి, వెళ్ళి అవన్నీ కూడా భూతకాలంలో అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలానికి సంబంధించినది. దీనికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇకార సంధికి మరికొన్ని ఉదాహరణలు. ఏమయ్యే, నేను విడదీస్తే ఏమి ప్లస్ అయ్యే. అదేవిధంగా ఎన్నెన్ని, ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని. అదేవిధంగా ఇదంతా, ఇది ప్లస్ అంతా. అక్కడ ఇకారం మాయమయ్యి అకారం వస్తుంది. ఇదంతా, ఇదంతా. అదేవిధంగా అదేమి, అది ప్లస్ ఏమి. ఈ విధంగా మనం ఇకార సంధిని గుర్తించవచ్చు.